దేవుడు విన్నాడు. అవునా? ఉమాశంకర్ గారు కూడా వచ్చారనమాట. శివమాల్లో ఉన్నారు స్వామి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రిన్సీ కూడా ఉంది. లాస్ట్ది మనకే మిగిలితా కిక్కే వేరబ్బా. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధురి కండవల్లి. ఎండ గట్టికి కొడుతుంది, చూడలేని పరిస్థితి. ఈరోజు 8th. ప్రతిసారి మా సీరియల్ షెడ్యూల్ 8th to 14th అనమాట. కానీ ఏ రోజు 8th స్టార్ట్ అవ్వదు. ఈరోజు లక్కీ ఏంటంటే ఇవాళ షూట్ ఉందన్నారు. నిన్నే షాక్ అయ్యాను, ఏంటి ఫస్ట్ డేనే పెట్టేశారు అని చెప్పేసి. ఇక్కడికి వచ్చాక తెలిసింది లొకేషన్ క్యాన్సిల్ అని చెప్పి. సో శివరాత్రి టెంపుల్కి వెళ్ళాలి, చాలా ప్లానింగ్స్లో ఉన్నాను. కానీ షూటింగ్ వల్ల అవేమీ అవ్వలేదు. దేవుడు విన్నాడు. అవునా? సో అందుకనే మా వాళ్ళు ఇంకో ఉమాశంకర్ గారు కూడా వచ్చారనమాట. శివమాల్లో ఉన్నారు స్వామి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందుకని మేము వెళ్ళడానికి వచ్చామన్నమాట. లొకేషన్ దగ్గరలో మరకత శివలింగం అక్కడికి వెళ్ళాక చూపిస్తాము. ప్లాన్ వేసుకుని ఇంకొచ్చేసామన్నమాట. మా కెమెరామ్యాన్ ప్రిన్సీ కూడా ఉంది. దారిలో కాళీమాతని మనం దర్శించుకుని వెళ్దాము, లోపలికి వెళ్దాము. శివాజ్ఞ లేనిదే చీమన్నా కుట్టదు. ఇవాళ శివుడి అనుగ్రహం చాలా ఉందని అనిపిస్తుంది. అమ్మవారి అనుగ్రహం అయింది. తర్వాత ఎన్నో శతాబ్దాల కాలం నాటి ప్రాచుర్యంలో ఉన్న ఒక అబ్బా, మీరు చెప్తుంటేనే ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అనిపిస్తుంది. మరి వెళ్దామా? ప్రదక్షిణ చేసి వద్దామా? అయితే అమ్మవారి గుడి చుట్టూ ఉందా ప్రదక్షిణ? ఇంతేనా? చాలా కష్టం ఇలాంటివి. చిన్న సందు, చిన్న కుగ్రామం ఇది. చిందప్ప అని చెప్పేసి ఉందన్నమాట శంకర్పల్లిలో. అది ఇప్పుడు లోపల గుడి దగ్గర ముందు గుడి ముందు పోలీస్ బందోబస్తు అది చాలా ఉంది. చూడాలి ముందుకెళ్ళి. ఇది 11వ శతాబ్దంలో ప్రాచుర్యంలో పొందిన మరకత శివలింగము. అప్పటి నుంచి పూజలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. చోళరాజుల పరిపాలనలో జరిగిందంట. పురాణ కథల ప్రకారం చెప్తూ ఉంటారు, ఎవరు శ్రీరాముడు స్వయంగా వచ్చి అభిషేకం చేసిన మరకత శివలింగం అంట ఇది. అలాగే ఇక్కడ గుడి కడుతున్న టైంలో ఇక్కడ తవ్వుతున్నప్పుడు ఇంకొక శివలింగం కూడా బయటపడింది. దానికి కూడా చాలామంది భక్తులు అభిషేకాలు చేస్తూ ఉంటారు. అండ్ ఈరోజు శివరాత్రి కావడంతో ఎక్కడెక్కడి నుంచో చాలా దూరాన ఉన్న భక్తులందరూ కూడా తరలి వచ్చి అభిషేకం స్వయంగా వాళ్ళు చేసుకోవడం అనేది నిజంగా అదృష్టం. మరి పక్కనే ఉన్న శివలింగం కూడా ఇప్పుడు మనం చూద్దాం పదండి.
తెచ్చామన్నమాట, మొత్తానికి అయిపోయింది. పాపం స్వామి తెచ్చారు గారెలు, మొత్తం తినేసాం. లాస్ట్ది మనకే మిగులుతా కిక్కే వేరబ్బా, లాస్ట్ది మనకే మిగులుతా కిక్కే వేరబ్బా. ఈరోజు చాలా బాగా మొత్తానికి అయితే ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల మనం ఇలా తిరుగుతున్నాం బయట. ఎలా తిరుగుతున్నాం? ఓం నమః శివాయ. ఈయనంట వచ్చేటప్పుడు దేవుడికి ఏదో అర్జెంట్గా దండం పెట్టి బాయ్ చెప్పి వచ్చారంట. కానీ దేవుడు అదే అదే ఎంత వేగంగా అయినా వచ్చారో అంత వేగంగానే వెనక్కి అస్సలు అనుకోలేదు. ఏ రోజు కూడా 8 అంటే 8కి స్టార్ట్ అవ్వదు. అది కొట్టింది, తేడా కొట్టింది. నేను అడిగాను నిన్నే 8 స్టార్ట్ చేస్తున్నారు అని. అదే స్టార్ట్ చేసేస్తున్నాం మేడం అన్నారు. సరేలే అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లొకేషన్లోకి ఎంటర్ అవ్వగానే షూటింగ్ క్యాన్సిల్ అండి అన్నారు. అప్పటికప్పుడు ఏం చేయాలి, ఇంటికి వెళ్ళి ఐరాకి సర్ప్రైజ్ ఇద్దామా అన్న ఆలోచనతోటే ఉన్నాను. అంతేగాని మీరు వచ్చారు మొత్తం అసలు అబ్బా శివరాత్రికి అసలైన నిర్వచనంగా ఈ రోజు మారిందనే నాకు అనిపించింది. చాలా బాగా అనిపించింది నిజంగా. గ్రహం మనకి అందరికి బాగుంది. ఆ మాట వినడానికే చాలా చాలా బాగుంది అసలు. శివానుగ్రహం బాగుండి, నీ హెల్త్ బాగుంది. రేపు నుంచి పాప తనకి హెల్త్ బాగాలేదు, అందుకే షూటింగ్ క్యాన్సిల్ అయింది. సో తను కూడా తొందరగా కోలుకొని షూటింగ్ రావాలి. రేపటి నుంచి వచ్చేయాలి. లేట్ అవుతుంది మరి. షూటింగ్ షెడ్యూల్ అంటే షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుంది. షూటింగ్ లేకపోతే ఇంట్లో పిచ్చిపోతుంది. కానీ ఇంత దూరం మనం వచ్చేసాం. కానీ ఇప్పుడు వెళ్ళాలంటే నా వల్ల కాబట్టి నిజంగా ఎంత దూరం వచ్చాం తెలుసా? ఆల్మోస్ట్ మణికొండ నుంచి ఇక్కడికి 45 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి అంటే మన లొకేషన్ నుంచి ఇక్కడికి లొకేషన్ నుంచి ఇక్కడికి 15 వస్తుంది. సో లొకేషన్ నుంచి మా ఇంటికి అయితే 28 వస్తుంది. 28 ఉంది. చూసారు ఎంత కష్టపడి ఎంత లాంగ్ వచ్చి. కానీ మనం షూటింగ్కి రాకుండా ఉండుంటే, షూట్ లేదు అంటే గనక ఎంత లాంగ్ టెంపుల్కి వచ్చేవాళ్ళం. అవును, ఛాన్సే. అందుకే శివుడు లొకేషన్ దాకా రప్పించి అక్కడి నుంచి రండి గుడికి. శివమాలలో ఉండగా లాస్ట్ షెడ్యూల్ మిస్ అయింది ఇక్కడికి రావడం. ఈ మాలలో ఉండగా ఒక్కసారన్నా ఇక్కడ ఖచ్చితంగా రావాలి అని గట్టిగా అనుకోను నిన్న. కానీ అది ఇలా చాలా గట్టిగా డబల్ గట్టిగా ఇక్కడ మళ్ళీ వెళ్ళా. మార్నింగ్ హడావిడిగా అలా జనం ఎక్కువ ఉన్నారు. సైడ్ నుంచి తీసుకెళ్లారు, అలా వేసేసి ఇక్కడే మార్నింగ్ ఇక్కడికే వచ్చి అలా వేసేసి స్వామి మళ్ళీ వస్తా బాయ్ అని చెప్పేసి వచ్చేసి ఆయన అంత హడావిడిగా మొక్కుకున్నారు కాబట్టి దేవుడికి నచ్చలేదు. అది దేవుడు కూడా సాటిస్ఫై అవ్వలేదు మీ పూజ, అందుకే రప్పించుకున్నారు. అవును, ఏదేమైనా మొత్తం మీద శివరాత్రి చాలా బాగా గడిపావు. చక్కగా పొద్దున్నే శివుడికి అభిషేకాలు చేసుకుని. ఎలాంటి శివలింగం, ఎలాంటి గుడి మళ్ళీ రావాలి మళ్ళీ ఇంకోసారి ఎవరికో ఒంట్లో బాగాలేదని చెప్పేసి ఇలా క్యాన్సిల్ పెడితేనే కానీ మనం ఇంత దూరం రాలేము. పని కట్టుకుని అయితే రాలేము. మనము చాలా ప్లాన్ గా రావాలి. ఉన్నప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వస్తే సరిపోతుంది. ఒక 1 అవర్ ముందు గిన్నెలు తోమడాలు వండడాలు దాంట్లోనే సరిపోతుంది. వాళ్ళందరూ అనుకుంటారు ఇంకా ఆపరా మీరు. లేకపోతే లంచ్ బ్రేక్ లో రావచ్చు. 1 అవర్ ఎలాగో ఉంది కదా. 1 అవర్ ఇస్తారా మనకు లంచ్ బ్రేక్? రెడీ జాబిల్లి కోసం ఆకాశం వల్లే లేదు. ఓకేనండి, మొత్తం మీద మీరు కూడా చక్కగా శివుడి గుడికి వెళ్ళి శివుడి అనుగ్రహం పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. మరి ఈ వ్లాగ్ అసలు నేను చేస్తాను అనుకోలేదు, అనుకోకుండా కూడా శివుడే చేయించాడు. నా లిస్ట్లో, నా వీడియోస్ లిస్ట్లో ఈ మరకత శివలింగం, శివుడు గుడి అంతా కూడా ఉంది. 10 సంవత్సరాల తర్వాత వెనక్కి వెళ్ళి కూడా నేను చూసుకోవడానికి నాకు ఒక ఫుటేజ్ దొరికింది. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సో మీ అందరికీ కూడా మరోసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని నొక్కండి. అబ్బా ఎంత బాగా చెప్పిందో. ప్రతి వీడియోకి నిన్నే పెట్టుకుంటాను. ఇది రికార్డ్ చేసి నాకు ప్రతి వీడియోకి ఇదే వేయండి. ఓకే, ఓం నమః శివాయ. బాగా ఓం నమః శివాయ.